వీక్షకుల యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే అండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన కేసు ఖచ్చితంగా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి గట్టి దెబ్బ తగులుతుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక క్యాబినెట్ ర్యాంకు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఆయన ఆస్తులు పెంచుకోవడానికి తన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లబ్ధి చేకూరేటట్టుగా అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి తన అధికారాన్ని వినియోగించుకొని చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి చూస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఒక డిప్యూటీ సీఎంగా ఒక పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ పని చేసినా అంటే తన పర్సనల్ పని ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా చేసినా ఒక జీవో ప్రకారంగా అంటే గవర్నమెంట్ యొక్క అంటే రాజ్యాంగబద్ధంగా ఒక జీవోబద్ధంగా ఆయన తన యొక్క ఏదైతే తన శాఖకి తన ఒక పర్మిషన్ అనేది తీసుకొని వేరే ఇతర కార్యక్రమాలు ఏమైనా చేసుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది. అంతేగాని తను ఇటు డిప్యూటీ సీఎంగా మంత్రిగా కంటిన్యూ అవుతున్న సినిమాలు తీయడం అంటే అది రాజ్యాంగ విరుద్ధం. అలా చేయడానికి కూడా లేదు. గతంలో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉంటూనే సినిమాలు తీశారు, కానీ ఆయన పర్మిషన్ తీసుకునే సినిమాలు తీశారు. ఎక్కడ కూడా రూల్స్ బ్రేక్ చేసే ఎక్కడ కూడా ఆయన సినిమాలో యాక్ట్ చేయలేదు. సరే, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన తన నోటితో చెప్పారు ఏమని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నా సినిమాలు రిలీజ్ అయితే 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు టికెట్ ప్రైసులు పెంచి పెట్టేవారు. ఇప్పుడు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాను, నాకు అవకాశం వచ్చింది, నేనే 500 నుంచి 600 వరకు కూడా టికెట్ల రేట్లు పెంచాను, నేనే పెంచాను. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఒక్కదానికే పెంచారా లక్ష్మణరావు గారు? వినాలి సార్. కాదు మీరు అన్నదానికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఒక్కదానికే పెంచారా, మిగతా హీరో సినిమాలు ఏ విధంగా పెంచారో దాన్ని బట్టి పెంచారా? ఒక నిమిషం సార్. పవన్ కళ్యాణ్ గారి సినిమాతోనే రేట్లు పెంచారు. పవన్ కళ్యాణ్ గారు రాగానే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఏమని, నేను ఈ సినిమా టికెట్ ఏవైతే ఉన్నాయో గతంలో అది 10-15 రూపాయలకి వాళ్ళు తీసుకొస్తే జియో అని, నేను 500-600 రూపాయలు మీరు నా సినిమా చూడొచ్చు అని మా టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా నేను సీఎం గారితో మాట్లాడి నా యొక్క ప్రోద్బలంతో పెంచారని చెప్పి సాక్షాత్ ఈ యొక్క 10-15 రూపాయలకి జియో తీసుకొచ్చారా మీరు అంతకు ముందు? వినాలి సార్. 10-15 రూపాయలకి తీసుకొచ్చారా? గత జియో ఏంటంటే అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఎందుకు తీసుకొచ్చారు? పవన్ కళ్యాణ్ గారు సినిమాకే తీసుకొచ్చారా, మిగతా హీరోలకు అందరికీ తెచ్చారా? మీరు అన్న మాటకే క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. అదే నేను కూడా అదే చెప్తాను. అప్పుడు తెచ్చిన జియో ఏముందంటే 20 కోట్లు 30 కోట్లు 50 కోట్ల లోపు తీసిన సినిమా బడ్జెట్లు కానీ సినిమా పరంగా ఏవైతే చిన్న బడ్జెట్ గా తీసినటువంటి సినిమాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి షూటింగ్ చేయలేనటువంటి సినిమాలు కానీ ఏమని ఉంటే ఆ సినిమాలకి హైయెస్ట్ రేట్ అనేది 100 రూపాయలు 150 రూపాయలు ఇచ్చారు. అంటే నేల వచ్చేసరికి 15 రూపాయలు 20 రూపాయలు అలాగే బెంచి 30 రూపాయలు కుర్చీ ఇలాగా బాల్కాన్ వచ్చేసరికి 100 రూపాయలు 150 రూపాయలు అలాగా ఒక రేట్ ఉండేది. అది ఒక జియో తీసుకొచ్చారు. అది ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాకే కాదు, అన్ని సినిమాలకు వర్తింపు చేస్తుంది. ఆయా బడ్జెట్ లో ఏ సినిమా అయితే 50 కోట్ల బడ్జెట్ దాటి 100 కోట్లు 150 200 కోట్లు తీసి అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25% షూటింగ్ చేసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి పెంచుకోమని చెప్పారు. ఏమైనా 100 నుంచి 150 రూపాయలు పెంచుకోవచ్చు ఒక టికెట్ ప్రైస్ ప్రకారంగా. సింగిల్ థియేటర్ అయితే ఈ రేటు, మల్టీప్లెక్స్ అయితే ఈ రేటు అని చెప్పి అప్పుడు ఒక జియో తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చిన జియో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి ఒక్కదానికి జియో ఇవ్వరు కదా. అన్ని జియోలకు ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు అక్కడ అన్ని సినిమాలకు ఇచ్చినా, నేను టికెట్ రేట్లు పెంచుకోవడానికి నేను పెంచాను, మాట్లాడి నా సినిమాకి విన్నాను సార్. ఇక్కడ చాలా క్లిష్టంగా మీరు పవన్ కళ్యాణ్ గారి మాటలు మీరు వినండి ఇంకోసారి. నేను నా సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి నేను సీఎం గారితో మాట్లాడాను, నా ప్రోత్సాహంతో నా సినిమా ఈ యొక్క టికెట్లన్నీ రేట్లు పెరిగినాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆన్ రికార్డుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసరా? ఒక మాట మీరు వినాలి. పవన్ కళ్యాణ్ గారు సినిమా మీరు ఒక మాట వినండి. పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ అయితే ఆయన సినిమా అవుతుంది. ప్రొడ్యూసర్ కదా అడగాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఎలా అడుగుతారు?
పవన్ కళ్యాణ్ గారికి గాడిదకు గుర్రాను పలుదొమ్మితే పవన్ కళ్యాణ్ ఎవడు అడగమన్నాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు అడిగాడు? ఈ పవన్ కళ్యాణ్ అంత దురద ఎందుకు? నిర్మాత అడుక్కుంటాడు కదా, ఎవడు పవన్ కళ్యాణ్ అడుక్కోమన్నాడు? మీరు ప్రశ్న వేసే కొలత ఇంకా గట్టిగా మాట్లాడతాం. మీరు గట్టిగా మాట్లాడితే దాని కూడా సమాధానం గట్టిగానే చెప్తారు. మీకు వినాలి సార్, మంచి ప్రశ్నలు అయితే మీరు కాదని అట్లా. పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? నీ సినిమా హీరోలో సినిమా తీసి పక్కనట్టేలా ఆ నిర్మాతలను అడుక్కుంటాడు. సరే సినిమా రేట్లు పెంచండు, సినిమా రేట్లు తగ్గించండు, లేకపోతే ఏదన్నా వాడికి సినిమా తీశాడు కాబట్టి ఆడ మాట్లాడపడతాడు. పవన్ కళ్యాణ్కి ఏం దొరదా? దేనికి సినిమా టికెట్లు పెంచాలని పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడిగారు? దేనికి అడగవలసిన అవసరమే ఏంటి? ఆయన చెప్తూ ఉన్నాడు కదా. మీరు అంటే దానికి నేను సమాధానం చెప్తాను. ఒక హీరోగా సినిమాలో నటించి ఆయన డ్రాప్ అయిపోలా, అంతవరకు ఆయన బాధ్యత. సినిమా టికెట్ల రేట్లు నేనే పెంచుతా, నేనే సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తా, నేనే సినిమాని ప్రమోషన్ చేస్తా, ప్రజాధనాన్ని వృధా చేసి నేనే సినిమాని ముందుకు తీసుకెళ్ళి నేనే రిలీజ్ చేస్తా. మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా మినిస్టర్లు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా వాళ్ళందరితో కూడా సినిమా టికెట్లు కొనిపించి నేనే నా సినిమాని ఆడిపిస్తానని చెప్పి ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గుత్తాధిపత్యంగా రైట్స్ ఏమి తీసుకున్నారా సినిమాల పైన? ఏం మాట్లాడతారు సార్? నాకు అర్థం కావట్లా. మనం ఎంత దీనిగా ఆలోచన విధానంలో ఆలోచిస్తే అంత దీనిగా ఆలోచించి మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నేను ఎన్ని ప్రశ్నలైనా అడగండి, నేను సమాధానం చెప్తా కాదట్లా. మీరు అనేదానికి నేను చెప్తా ఉన్నా. యాజ్ ఒక హీరోగా నటించిన సినిమా నటించి ఊరుకోవాలా? నీకెందుకు సినిమా టికెట్లు పెంచాలని నీకెందుకు అనిపించింది? నిర్మాత పడతాడా పాటలేవు? ఇప్పుడు సినిమా టికెట్లు కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాకే పెంచుకున్నారా? కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాకే విపరీతంగా సపరేట్ రేట్ పెంచుకున్నారు, మరే సినిమాలకి అలా పెంచలేదా? ఆ క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలుసా? పవన్ కళ్యాణ్ గారు సినిమాకి రేట్లు పెంచారు, దానికి జీవో తీసుకొచ్చారా లేదా అడ్డంగా పెంచుకెళ్లారనేది జీవో తీసుకొస్తా, జీవో చూపించమని చెప్పండి. జీవో అనేది ఇష్యూ చేస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారి సినిమాకు కాదు, ఎంటైర్ సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా ఇలాగ 500, 600, 700 పెంచుకోవచ్చు. సో ఇప్పుడు మీరు